వర్గం యూసఫ్గూడ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలు సాయి అండ్ అశోక్ అనే ఇద్దరు వ్యక్తులపైన ఈ కాంగ్రెస్ గూండాలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ గూండాలు అలాగా ప్రవర్తించి వాళ్ళని కిడ్నాప్ చేసి మరి ఇలా హింసించడం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఈ చోర్ అబ్బు అనే వ్యక్తి ఎవరైతే నిన్న కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడో దాడి చేశాడో అతని పైన గతంలో చాలా కేసులు నమోదై ఉన్నాయి. జూబ్లీహిల్స్ పిఎస్లో కానీ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కానీ దొంగతనం కేసులు డ్రగ్ కేసులు కూడా నమోదై ఉన్నాయి. కాబట్టే అదే కక్షతో, ఎందుకంటే డ్రగ్స్ అమ్ముతున్న దాంట్లో మనం పట్టించామని చెప్పి అదే కక్షతో మా వాళ్ళని నిన్న కిడ్నాప్ చేసి దారుణంగా హింసించడం జరిగింది. నేను ఈరోజు కాంగ్రెస్ నాయకుల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇదే నా ప్రజాపాలన? మీరు దీనికోసమైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఇలా అధికారం ఇచ్చింది దీనికోసమేనా? ఈ అధికారం చేతిలో పెట్టుకొని మీరు ఇలాంటి గూండాయిజానికి రౌడీజానికి పాల్పడి మామూలు ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడానిక ఈరోజు ప్రజల్ని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అధికారం చేపట్టిందని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజా సంక్షేమం పైన ఏ నాయకుడు కూడా స్పందించట్లేదు. ఈ రోజుకి 3 నెలలు ప్రభుత్వం వచ్చి 2.5 నెలలు అవుతుంది. కానీ ప్రభుత్వం వచ్చిన 2.5 నెలల నుంచి ఈ రోజు వరకు పెన్షన్ రావట్లేదు. ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చారో 420 దొంగ హామీలు ఇచ్చారు. ఇప్పుడు వరకు కూడా ఒక్క హామీ పైన కూడా ఏ నాయకుడు స్పందించి చేయడం జరిగిపోయింది. కాబట్టి ఈరోజు నేను ప్రశ్నించదలుచుకున్నాను. కాంగ్రెస్ నాయకులుగా ప్రవర్తించి ప్రజల వద్ద మేము ఉంటాము. బీఆర్ఎస్ నాయకులకు కానీ లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు కానీ అలానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మేమందరం అండగా ఉంటామని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఈ చోర్ అబ్బు అనే వ్యక్తి మెయిన్గా ప్రధానంగా బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ అనుచరుడు ఈ చోర్ అబ్బు అనే వ్యక్తి. కాబట్టి మేము సిపి గారిని కానీ డీసీపీ గారిని కానీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా మరిన్ని జరగకుండా దీనిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా డీసీపీ గారిని అలానే సిపి గారిని కోరటం కోసం మేము ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు మొన్నటి వరకు 10 సంవత్సరాలు పరిపాలన ఉన్నప్పుడు ఎప్పుడు జరగని ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి మేము పోలీసులను రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అదేనండి, ఎందుకంటే గతంలో వాళ్ళు పొలిటికల్ గొడవలు కాదు, గతంలో అతను డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తి. ఈ చోర్ అబ్బు అనే వ్యక్తి కానీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని చెప్పి గతంలో మనము కేసులు పెట్టి ఇక్కడే మీరు చూసుకోవచ్చు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, అతని మీద కేసులు నమోదై ఉన్నాయి. దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. అతను ఒక రౌడీ, అతను ఒక గుండా, ముందు కూడా కేసులు ఉన్నాయి. కాబట్టి అదే కక్షపూర్వకంగా ఈరోజు ఇలా అటాక్ చేయడం జరిగింది. అదే పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వచ్చి వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం, ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పి చెప్పడం కూడా జరిగిందంట. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కూడా బెదిరించడం జరుగుతుంది. కాబట్టి మేము ముఖ్యంగా ఏంటంటే సిపి గారిని డీసీపీ గారిని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. కాబట్టి ఎందుకంటే మన సిటీ చాలా నీట్ అండ్ క్లీన్గా హైదరాబాద్ సిటీ పేరు ఉంది. కాబట్టి దయచేసి డీసీపీ గారిని సిపి గారిని రిక్వెస్ట్ చేయడానికే మేము ఈరోజు రావడం జరిగింది. जिम करता हूँ शाम के टाइम पे. वहाँ पे इन लोगों का एक अवेज नाम का जना रहता है. वहाँ नोटिस इन लोगों को पूरे बोलता है सब डेटा इन्हें आया जिम को. इल्ला मेरे वास्ते नीचे वेटिंग कर रहे थे. मैं आया बोल के ऐसा कार में 4 जनों ऐसा आके और 2 जनों बाइक पे आके मेरी बाइक की चाबी निकाल लेके मेरे को कार में बिठा लेके मार लेते. इन लोगों के 1 किलोमीटर डिस्टेंस में एक जगह पे लेके जाके 3 आवर्स टॉर्चर दे के, एक मेरे दोस्त है साई बोल के, उनको भी ऐसा बुलाने लगा के उनको भी सेम ऐसी करके मार के करके और वीडियो बना रहे. ऐसा एमएलए और कारपोरेटर के बारे में पूरे फॉल्स बोलने लगा रहे. वो कुछ भी सही नहीं है. सो ऐसा बोल के डरा रहे. नहीं बोले तो ऐसा मार रहे. पूरा क्या बोलने लगा रहे? कौन से कारपोरेटर का नाम है? राजकुमार पटेल के बारे में बोल रहे. उसका मैं हाथ तोड़ने वाला हूँ. और ये मागंटी अब भाग जाता है, यहाँ पे नहीं रहता. ऐसा अब हमारे पीछे बाप भाई है. बाप भाई की पोजीशन देख अब क्या रहती. ये बाबा फसीउद्दीन की अब पोजीशन देख क्या रहती. अब दिखा तो तुम लोगों का. अब हमारे पीछे सीएम है. मैं अब तुम लोग भागो रहे वो है बोल के बोल रहे. ऐसा 6 साल पहले 3 साल पहले मैं ऑलरेडी 2 कंप्लेंटा लिखा. प्रभाकर सर का ने उन्होंने वार्निंग दिए. इतना फिर भी ऐसी रिपीट कर रहे. आज इतना बड़ा हुआ सर. अब इन लोगों को यहाँ पे एक्शन नहीं मिला तो आगे जाके मैं कुछ भी कर दो सर. మీకు ఘర్షణ పాత ఏం లేదు సార్, నేను 22
22 ఇయర్స్ నా ఏజ్, వాళ్ళు 36 38, వాళ్ళకి నాకేం సంబంధం లే. వీళ్ళ పెద్దోళ్ళ దగ్గర పోలేరు కదా, ఈ పోరోళ్ళకి పట్టుకొని టార్చర్లు ఇద్దామని మాకు ట్రై చేస్తారు. ఇట్లా చాలా మందికి పట్టుకోరు వీళ్ళు. నేను ఎవరున్నారు వాయిస్ కాల్లో ఫోన్లో మళ్ళీ ఇలా అన్నకి బాబా ఫసీయుద్దీన్కి ఫోన్ చేసి వాట్సాప్ కాల్లో, అతని ఫోన్లో కూడా ఉంది ఆ వాట్సాప్ కాల్, 6 minutes 7 minutes. ఆ బాబా ఫసీయుద్దీన్ చెప్తుండు చేతిరా కొట్టేసేయి అంది, రాజుకి కూడా కొట్టు, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కొట్టు, ఇక్కడ దాకా వచ్చింది సార్. अब वो व्हाट्सअप कॉल है, मेरे को लाउड स्पीकर पे डाल के सुना रहे. और नॉर्मल అన్న ఏం జరిగింది ఒకసారి చెప్పు. ఏం क्या हुआ बोलो. ये अप्पू नाम का जना कृष्णा नगर में जो रहता, उनका एक और 20 जनों मिल के ऐसा 7 years से टॉर्चर आते ऐसा यहाँ वहाँ पकड़ के अब तक 5-6 बार लोगों दिख रहा मारा तोड़ी करके साथ रुका के जाके इसको बुला के ले क्या मेरे पीछे बाबा का सीट है, कोई भी कुछ भी नहीं उठाता मेरा, वो बोल के अब तक ऐसा कितने की बार करे सर. काम का माल है बता दे थोड़ा. आधे घंटे में तक को पूरा करेक्ट बोल दो भाई, माइक वीडियो बना के भेज दो. आधे घंटे में माइक वीडियो बना के भेज दो. नहीं अभी ये लोग आए ना, तुम बोलो तो अच्छा रहता. तुम्हारे खाओ बताओ बोल जो भी हुआ, क्या हुआ, एग्जैक्ट क्या हुआ बोलो. నాకు ఇట్లా వీళ్ళు చాలా రోజుల నుంచి వార్నింగ్ ఇచ్చుకుంటా, నా ఫోన్లో మెసేజ్లు కూడా ఉంటాయి, నా వెనకాల చాలా రోజుల నుంచి పడింది అబ్బు అని. ఇంకా ఇలా బ్యాచ్ అవేజ్ అల్తాఫ్ మీన్, ఇంకా ఇది 20 మంది ఉంటారు. వీళ్ళందరూ బాబా ఫసీయుద్దీన్తో కలిసి మా వెనకాల బాబా ఫసీయుద్దీన్ ఉన్నారు. నాకు ఎవ్వరు ఏం పీకలేరు, ఏం చేస్తారు చేయండి. ఇప్పుడు కూడా పిఎస్ కింద వదిలి కొట్టి ఏం పీకుతారు పీకోరా అని పైకి కూడా వచ్చిండు. నా మమ్మీ పైన ఉన్నది, నేను వచ్చిన. ఇంకా ఇది ఎప్పుడు జరిగింది? రాత్రి ఎన్ని గంటలకి? 10 o'clockకి నాకు జిమ్ కింద పట్టుకొని. ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 6 members వచ్చారు, కార్లో వచ్చిరు, 2 బైక్లు, నా బండి తాళం దించుకొని నాకు కిడ్నాప్ చేసి ఒక స్పాట్కి 1 kilometer డిస్టెన్స్ ఆ స్పాట్, అక్కడ తీసుకుపోయి నాకు అవర్స్ టార్చర్ ఇచ్చి కొట్టి, ఈ ఎమ్మెల్యే పేరు చెప్పు, ఈ రాజ్ కుమార్ పేరు చెప్పు, ఇట్లా వీళ్ళు ఇట్లా చేసిరు, ఇది ఫాల్స్ స్టేట్మెంట్స్లో రాపేసుకుంటారు. కిడ్నాప్ చేసిన ఎవరు మీకు? అబ్బు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? అక్కడ మొత్తం ఈవెంట్లో 30 members ఉన్నారు, వచ్చిరు 6 members. గతంలో మీరు అలా చూసారా? ఎప్పుడు మీరు పరిచయం అవ్వాలి? వీళ్ళు మా ఏరియానే కదా సార్, ఇట్లా తిరిగి. మీరు ఎక్కడ ఉంటారు? వెంకటగిరి. ఆయన అబ్బు అనేది ఆయన కృష్ణానగర్. ఆయన పూర్తి పేరు ఏ పేరు? అబ్బు మొహమ్మద్ స్మైల్. సో ఏం జరిగింది మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చినాక ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ కూడా వచ్చినాక మా మమ్మీకి చెప్తున్నారు, ఇక్కడ సార్లు ముంగట్నే చెప్తుండ అప్పు, తుమారా బేటా గయా క్యా కర్తా కరేందో కోయి भी नहीं बचाते अब तुम्हारे बेटे को అని మా మమ్మీకి చెప్తుండే. ఈరోజు మా డాడీ ఫస్ట్ టైం ఏడిచిండు నా ముఖం చూసి ఇంట్లో. దెబ్బలు చూపెట్టండి. మొత్తం ఫుల్ ఉండే మొత్తం